హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్ మేడ్ హెల్తీ డిలైట్స్. ఈరోజు నేను చూపించేది బీన్స్ ఫ్రై అండి. ఇది చాలా సింపుల్గా చేసేసుకునేది, కానీ చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్న కర్రీ అనమాట. నేను ఫస్ట్ ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకున్నాను. తాలింపు గింజలు అన్నీ, దీంతోపాటు ఎండుమిరపకాయ కూడా వేసుకోవచ్చు, నేనైతే వేయలేదు. అవి తాలింపు గింజలు ఎప్పుడైతే వేగినాయో ఆ తర్వాత మనము చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని ఉల్లిపాయల్ని వేసుకోవాలి. ఆ ఉల్లిపాయలు ఫ్రై అవ్వడం చాలా ఇంపార్టెంట్ ఇక్కడ, అందుకని బాగా ఫ్రై చేసుకోండి. మూత పెట్టేస్తే ఇంకొంచెం బాగా ఫాస్ట్గా ఫ్రై అయిపోతాయి కదా. ఆ తర్వాత దీనికి కొంచెం పసుపు, దాంతోపాటు సరిపడినంత ఉప్పు ఇప్పుడే వేసేస్తున్నానండి. ఈ ఆనియన్స్ మంచిగా ఫ్రై అవుతూ ఉంటాయి. ఈలోపు మనం బీన్స్ తీసుకొని అవి కట్ చేసుకోవాలి. నా దగ్గర చాపర్ ఉంటే నేను ఆ చాపర్లో వేసేసుకున్నానండి. నేను మీకు చూపిస్తాను. చాలా చిన్న చిన్నగా అవుతాయి, దానివల్ల చాలా ఫాస్ట్గా ఉడికిపోతుంది కూడా. ఈ ఉల్లిపాయలు ఫ్రై ఇప్పుడు నేను ఈ వెజిటబుల్ యాడ్ చేసేస్తున్నానండి, బీన్స్. చూసారా? కాకపోతే ఏంటంటే నాకు కొంచెం అటు ఇటుగా కూడా కట్ అవ్వని కొన్ని. సో ఇలా కట్ చేసుకుంటే చాలా ఫాస్ట్గా ఉడికిపోతుంది అని చెప్పి నేను చాపర్లో వేసేసాను. ఇది వేసుకున్న తర్వాత దీనికి ఏంటంటే ఫస్ట్ ఈ వెజిటేబుల్ బాగా ఉడకాలి. ఈ బీన్స్ అనేవి బాగా ఉడకాలండి. వాటర్ పోయొద్దు, దీంట్లో నుంచే చాలా వాటర్ వస్తుంది. మూత పెట్టేసుకొని సిమ్లో పెట్టుకుని ఉడికించుకుంటే మనకి చాలా చెమ్మ వస్తుంది. ఆ చెమ్మతో పాటే ఈ బీన్స్ ఫ్రై అవ్వాలి. వాటర్ వేసేస్తే ఏంటంటే టేస్ట్ మారిపోతుంది, అలా చేయొద్దు. సో ఇప్పుడు మనం దీన్ని చక్కగా, నాకు కొంచెం పసుపు తక్కువైంది అని అనిపించి నేను ఇంకొంచెం పసుపు యాడ్ చేసుకున్నాను. ఇవన్నీ మంచిగా మనం ఫ్రై చేసేసుకొని దీనికి మూత పెట్టేసి ఉడికించేసుకుంటాం. ఒక 10 minutes సరిపోతుందండి, చాలా ఫాస్ట్గా ఉడికిపోతుంది. ఈ వెజిటేబుల్ కూడా ఉడికిపోయింది అని అనుకున్న తర్వాత ఇప్పుడు మనకి కొంచెము ఉప్పు సరిపోతుంది లేదు అని అనిపిస్తుంది కదా. అలాంటప్పుడు ఇప్పుడు కావాలనుకుంటే కొంచెం ఉప్పు వేసుకోండి. దాంతోపాటు నేను కరివేపాకు కూడా ఇప్పుడే వేస్తున్నాను. ఫ్లేవర్ చాలా బాగుంటుందండి కరివేపాకు వేస్తే. సో అది వేసేసుకుంటున్నాను. అది వేసేసుకున్న తర్వాత ఇప్పుడు దీనికి సరిపడినంత కారము, మనం వెల్లుల్లిపాయలు కారం చేస్తారు కదా, అదైనా వేసుకోవచ్చు. లేదు అనుకుంటే మన దగ్గర రెగ్యులర్గా కూరలో వేసే కారము వేసినా కూడా చాలా బాగుంటుంది. నేను వీటితో పాటు పచ్చిమిరపకాయలు కూడా వేస్తున్నాను, సేమ్ అలాగే చాప్ చేసినవే. చాలా టేస్ట్ బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. కారం ఒకటే సరిపోతుంది అని అనుకోవద్దు, పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. అవన్నీ మంచిగా మనకి మిక్స్ అయిపోతున్నాయి. ఎప్పుడైనా కూడా కారము వేసిన తర్వాత ఎక్కువ ఫ్రై చేయకూడదు, టేస్ట్ బాగోదు. అది కూర మంచిగా కలిసిపోయింది అన్నంత వరకు కలిపేసుకుని మనం స్టవ్ కట్టేసుకోవాలన్నమాట. నేను కారం గురించి చెప్తున్నాను. ఇప్పుడు దీంట్లో నా దగ్గర ఫ్రోజన్ కొబ్బరి ఉందండి, అందుకనే నేను పీస్ అట్లా పెట్టేశాను. ఆ వేడికి మగ్గిపోతుంది కాబట్టి నేను అంత పీస్ అంటే ఒక చిన్న కప్పు తురిమిన కొబ్బరి, లేదు అనుకుంటే మన దగ్గర ఫ్రెష్ కొబ్బరి ఉంటే చక్కగా ఒకసారి మిక్సీ కొట్టేసుకొని అది కూడా వేసేసుకోవచ్చు. తర్వాత చక్కగా ఈ కోకోనట్ మంచిగా మెత్తబడిపోతుందండి. అప్పుడు బాగా కూర అంతా కలిసేలాగా మంచిగా నేను దీన్ని మిక్స్ చేసేసుకుంటాను. మిక్స్ చేసేసుకొని దీన్ని మనము సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవచ్చు. ఈ కర్రీ చపాతీకి, రైస్కి చాలా చాలా టేస్ట్ బాగుంటుంది. రైస్ కన్నా చపాతీకి ట్రై చేయండి, చాలా టేస్ట్ బాగుంటుంది, చాలా హెల్దీ కూడా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.